మీరు క్షమించు స్వామి. సరే సర్లే పోయే ఆ అమ్మవారిని కదిలించిపో. ఊరంతా ఎదురు చూస్తా ఉండారు. పో. గంగిరెడ్డి, అనుకున్నది సాధించావు. ఇక నువ్వు పట్టిందల్లా బంగారమే. పో. అంతా మీ ఆశీర్వాదమే స్వామి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ తల్లైనా తన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? ఈమె కూడా అంతే. బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ గడప దాటి లోనికి ఎవ్వరిని రానివ్వకు. ముఖ్యంగా ఆ పూజారి కుటుంబాన్ని ఇంటి దరిదాపుల్లోకి రానివ్వకు. చిత్తం స్వామి. ఏ ఊరి జనం ముందైతే నా గురువు గొంతుబట్టి అవమానించునో, అదే ఊరి జనం మధ్య నేను ఆ అమ్మోరు నోరు కట్టిపడేశా. ఇక మాటలే రావో. నీకు అది కూడా ఒకందుకు మంచిదే గంగిరెడ్డి. వీరభద్ర, ఏం చేయాలో చెప్పండి. ఆ గుడి ముందు ఊర్ల చిచ్చు రగలాల, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సావాలా. అంతా అయిపోయినాక శ్రీకృష్ణ పరమాత్మలా నేనొచ్చే వాళ్ళని శాంతపరచాలరా. అయ్యా, వాళ్ళు మన వాళ్ళు. ఎవడొచ్చినా నా దగ్గర ములాజానేదిలే. నా ఇంటి గడప దగ్గరే కాదు నా మాట. వాళ్ళు నా ఆలోచనలో కూడా ఎదురు రాకూడదు. ఎవడైనా కాదు కూడదని వచ్చినాడా, వాడి సావు మిగతా వాళ్ళకి సమాధానం కావాలా. అర్థమైందా? అర్థమైంది స్వామి. రే పాలేటి, ఒక్కలోళ్ళు వచ్చేట్లేరు గాని మా సాంగి మా అమ్మవారి పాదాల కాడబెట్టి పూజ కానీరా. నో, తొలి పూజ ఒక్కలోదే. వాళ్ళని కాదని చేస్తే అనిష్టము. కొంచెం ఓపిక పట్టండి. ఏంద్రా ఓపిక పట్టేది? ఒక్కలోళ్ళు తొలి పూజ చేయాలని ఆడన రాసి పెట్టుందా? వాళ్ళు ఏ ఏళ్ళకొస్తారో ఏమో, మనం కాచుకొని ఉండాలా? తాగేసి వచ్చేసి ఏందయ్యా నీ రుబాబు? జరిగేది మామూలుగా జరగని. ఏందిరా తప్పున్నా కొడుకును వత్తాసు పలికేది? లాగుండు, వాడు అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. అట్ట అడుగు మామ. ఆ రెడ్డింటి కాడ జరిగింది అనిష్టం కాదా? ప్రతి ఏడు వచ్చే అమ్మరు ఈ ఏడు ఎందుకు రాదు? వాడినంటే నీకెందుకు కోపం పొడుచుకొస్తా ఉంది? నువ్వెవడురా మాట్లాడి? అన్నా అన్నా కొట్టుకోదండి అన్నా. ఆపండి అన్నా. అన్నా ఆపండి అన్నా. వద్దనా నువ్వు ఉండు నా కొడక, మా ఊరోళ్ళు పిలుచుకొని వస్తా. ఏం మీ వాళ్ళు అంత పోటుగాలేమురా? మా వాళ్ళు కూడా ఉన్నారు, పిలుచుకొని వస్తా. ఆగండి రా, కొట్టుకోవద్దండి రా. రే ఏంద్రో నాకు కొడక. ఆపండి అన్నా. ఆపండి అప్ప. ఆపండి ఆపండి. ఆగండి. గంగిరెడ్డి, జాతర జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఊరు బాగు కోసమే. ఇక్కడ మీరు తన్నుకొని సావడానికి కాదు గంగిరెడ్డి. ఇంత మారణ హోమం జరగడానికి కారణం ఈ జాతరే. చూడు ఆఫీసరు, గొర్రెలు అడ్డదావుని పోతా ఉంటాయి. తప్పు కాపరదే, గొర్రెలది కాదు. అట్నే మా ఊరి ప్రజలు తప్పు చేస్తే దానికి కారణం నేనే. దానికి పరిష్కారంగా నా యావదాస్తి మొత్తం జామీన్గా పెడతాను. వాళ్ళని వదిలేయండి. పోయి ఆ అమ్మోరి విగ్రహం తీసుకురండి. అయ్యా స్వామి, అమ్మోరు తీసుకోండి స్వామి. అదేంది గంగిరెడ్డి, అమ్మను అలా ఎత్తకపోతే పాలెంటికి సాగనప్పకపోతే అనిష్టం కదా. చూడు పెదనాయనా, ఆ అమ్మోరి కోపం వచ్చి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతా ఉండదే ఒట్టి విగ్రహమే. ఆ అమ్మోరే లేనిదే ఈ పానం లేని విగ్రహం తీసుకొచ్చి ఏం చేసేది చెప్పు?
అట్లా అయితే అన్నీ తెలిసినోడివి ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు స్వామి. నా చేతిలో ఏముందిరా బసవా? ఇన్ని రోజులు అమ్మవారు వచ్చి ఏం చేయాలో చెప్పేదో ఇప్పుడు అంతే. ఈ ఊరికి అమ్మోరంతకే అమ్మోరు వచ్చింది, ఆమంతకే ఆమె వెళ్ళిపోయింది. ఆ తల్లే వచ్చి ఏం చేయాలో చెప్పేంత వరకు ఓపికగా ఉండాల్సిందే. అయ్యా గుడిలో శ్రాద్ధ పని చేసి ఉండారు. శ్రాద్ధ పని అది కథ. సత్యం గల తల్లి బయట పెట్టింది చూడండి అసలు కదా. అంత ధైర్యం ఎవరికి ఉందిరా? ఇంకెవరో ఆ పాలెటిగాడే అయ్యి ఉంటాడు. స్వామి ఆ అమ్మోరు తల్లి సాక్షికి చెప్తాడో నాకేం తెలియదు స్వామి. నేను కాదయ్యా చేసింది అయ్యా. చూసావా పెదనైనా? ఇప్పుడేమంటావు? ఈ గుడికి ఎవడేదో చేశాడు, మైలు పట్టేట్టుండదే. ఈ గుడిని మూసేయాలని తీర్మానం చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇక్కడ పూజలు జరగవు. రేయ్, ఆ గుడికి బీగాలయ్యండి రా. చలపతి నాయన అలిసిపోయిచ్చుంటాడు, నువ్వు అవ్వ దగ్గరికి పో. బా ఏమైనా మాట్లాడు. నువ్వట్ట దిగాలుగా ఉంటే నేను చూడలేను. ఏం మాట్లాడదే? చూస్తూ ఈ పొద్దు ఏం జరిగిందో. నేను ఆ అమ్మోరిని చేతబడి చేసి పంపించేస్తున్నట్ట. నేనే తప్పు చేయలేదే. అయినా ఎప్పుడో లేంది ఇవాళ మాత్రం యాడ చేస్తీవిలే. ఆ ఊరి జనాల మాటలు చూస్తున్నా అవి వీడిని తట్టుకోలేదే. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంది బా మాటలు ఇయ్యాలప్పుడు? అయినా మన చేతుల్లో ఏముండదు చెప్పు. నాయనా పాలేటి, నేనొక్క మాట చెప్తాను, వింటావా? చెప్పమ్మా. పొద్దుటి నుంచి ఒక్క పొద్దుతో ఉన్నావు. 4 మెతుకులు తిని ఆ రెడ్డోళ్ళింటికి పోయి రాబో. ఏదైనా దారుంటే చెప్తాడు. అవును బా, మన రెడ్డి దేవుడు. నువ్వు పాలట్టబో. అంతేనంటావా? పో బా పో. సరే. అయ్యో ఈడనే మర్చిపోయి ఉండడే. రేయ్, ఎవడ్రా అక్కడ? వెళ్తుర్లోకి రారా. నువ్వా? ఇయ్యాలప్పుడు వచ్చినావేంద్రా? రే పాలేటి, నిన్నే అడుగుతున్నాను. రే నిన్నేరా అడిగేది? ఇయ్యాలప్పుడు వచ్చినావేంది? ఏంద్రా ఆడ చూస్తున్నావు? స్వామి, వరం ఇచ్చిన అమ్మర్ని కట్టేసి చాలా పెద్ద తప్పు చేసినావు. వద్దు వద్దు స్వామి, ఆ అమ్మోరు ఊరిది, మీ ఒక్కరిది కాదు. దయచేసి వదిలిపెట్టు దేవరా. వద్దు స్వామి, వదిలే స్వామి. అయ్యా నా దేవుడా. రే పాలేటి, నాది కానంత వరకే మీది. ఒక్కసారి నాది అని అనుకున్నానా, అది గంగైనా గన్నేరు సెట్టైనా నా కాడే ఉండాలా. రే ఈరభద్ర, ఈ పాలేడిగాడు ఆడి పెండ్లం కలిసి గుళ్ళో సెడ్ చేసి అమ్మోరిని ఎల్లగొట్టింది ఇల్లే. చిత్తం స్వామి. రే బసవా, ఇల్లాగే. అట్నే అయ్యా.